హాయ్ నమస్తే వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను రంజిత్. శ్రీ మహావిష్ణువు భారతదేశంలో స్వయం వ్యక్తంగా ఆవిర్భవించిన క్షేత్రాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది శ్రీరంగం, 2 శ్రీమోష్ణం, 3 తిరుపతి, 4 వానమామలై, 5 సాలగ్రామం, 6 పుష్కరం, 7 నైమిషారణ్యం, 8 భద్రకాశ్రమం. వాటిలో ఒక క్షేత్రం శ్రీమోష్ణం. తమిళనాడులోని కడలూరు జిల్లాలో వృద్ధాచలానికి 19 కిలోమీటర్ల దూరంలోనూ, చిదంబరం నుండి 39 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇక్కడ స్వామి భూమిని రక్షించిన తర్వాత వరాహమూర్తిగా వెలిశాడు. అందుకే ఇది వరాహ క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు 3 రూపాల్లో ఉన్నాడని భక్తుల నమ్మకం. అవి అశ్వత్థ వృక్షం, నిత్య పుష్కరిణి, భూవరాహం. నిత్య పుష్కరిణిలో స్నానం చేస్తే రోగాలు పోతాయి. అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. ఈ పుష్కరిణిలో స్నానం చేసి అక్కడి అశ్వత్థ వృక్షం కింద గాయత్రి మంత్రాన్ని జపిస్తే స్వర్గం లభిస్తుందంటారు. ఆలయ నిర్మాణం సమున్నతమైన గోపురంతో, విశాలమైన ఆవరణలో, మండపాలతో అలరారే ఈ అత్యంత పురాతనమైన ఆలయం ప్రకృతి ఆటుపోట్లని ఎన్నింటినో తట్టుకుంది. ఇక్కడ ఉన్న శాసనాల ఆధారంగా ఈ ఆలయం 16వ శతాబ్దం నుండి ప్రాముఖ్యత సంతరించుకుంది. విజయనగరాన్ని పాలించిన రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించటమే కాక వివిధ మండపాలను నిర్మించారు. నిత్య పూజలకి ఏర్పాటు చేసి స్వామివారి ఊరేగింపుకి వాహనాలు ఏర్పాటు చేశారు. స్థల పురాణం హిరణ్యకశ్యపుడి సోదరుడైన హిరణ్యాక్షుడు విశ్వమంతా తమ ఆధిపత్యమే సాగాలని భూదేవిని ఎత్తుకుపోయి సముద్రంలో ఉంచుతాడు. భూదేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. తర్వాత ఇక్కడ ఆయన తన నేత్రాల నుండి అశ్వత్థ వృక్షాన్ని, తులసిని సృష్టించాడు. యుద్ధంలో చిందిన ఆయన స్వేదంతో నిత్య పుష్కరిణి ఏర్పడింది. భూదేవిని రక్షించిన తర్వాత స్వామి సాలగ్రామ శిలలో స్వయంభూగా ఇక్కడ వెలిశాడు. అమ్మవారు అంబుజవల్లి తాయారు. ఇప్పుడు ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. స్వామి విగ్రహం చిన్నదే. ఇక్కడ స్వామి పడమర ముఖంగా వెలిశాడు. శరీరం అంతా పడమర ముఖంగా ఉన్న ముఖం మాత్రం దక్షిణ వైపు చూస్తుంటుంది. హిరణ్యాక్షుడు తన ఆఖరి సమయంలో స్వామిని తన వైపు చూడమని ప్రార్థించాడు. అందుకే స్వామి అతనున్న దక్షిణ వైపు చూస్తుంటాడు. స్వామి చేతులు నడుం మీద పెట్టుకుని ఉంటాడు. స్వామి వరాహ రూపం అమ్మవారికి నచ్చక స్వామిని తన అందమైన రూపంలో కనిపించమని ప్రార్థిస్తుంది. అమ్మవారి కోరికపై స్వామి యజ్లనారాయణ స్వామిగా అందమైన రూపంలో శంఖు చక్రాలతో వెలిగాడు. అందుకే ఇక్కడ ఉత్సవ విగ్రహం వరాహ రూపంలో ఉండదు. ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో మూల విరాట్ దగ్గర ఉండవు, ముందు మండపంలో ఉంటాయి. స్వామి దగ్గర చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఇది కూడా స్వామితో పాటు స్వయంభువు. స్వామికి సాలగ్రామాల మూల అలంకరించబడి ఉంటుంది. స్వామికి 7 అక్క చెల్లెళ్ళు ఉన్నారని చెప్తారు. వీరి విగ్రహాలు ఆలయంలో వేరే మండపంలో చూడవచ్చు. అన్నింటికన్నా ఆసక్తికరమైన విశేషం 10 రోజుల పాటు బ్రహ్మాండంగా జరిగే స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు భరణి నక్షత్రం ఉన్న రోజున స్వామివారిని ఊరేగింపుగా సముద్రం దగ్గరికి తీసుకెళ్తారు. సముద్రం చేరుకునే లోపల తాయ్కాల్ అనే గ్రామంలో ఒక మసీద్ దగ్గర ఊరేగింపు ఆగుతుంది. అక్కడ స్వామికి పూజలు జరుగుతాయి. కాజీ స్వామికి పూలదండ సమర్పిస్తారు. మసీదులో కర్పూరం వెలిగించిన తర్వాత ఖురాన్ చదువుతారు. బాణాసంచా హడావిడితో తిరిగి ఊరేగింపు సాగుతుంది. దీనికి ఒక కథ ఉంది. ఒకసారి ఇక్కడ నవాబు గారికి జబ్బు చేసి ఎంత వైద్యం చేసినా తగ్గలేదు. ఒకసారి స్వామి భక్తుడైన ఒక మధ్య బ్రాహ్మణుడు నవాబుని కలవటానికి ఆయన నివాసానికి వెళ్ళారు. ఆయన నవాబు గారి స్థితి చూసి తనతో గుడి నుండి ప్రసాదంగా తెచ్చుకుంటున్న తీర్థం ఇచ్చాడు. నవాబు అయిష్టంగానే తీసుకున్న ఆయనకి జబ్బు వెంటనే తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా నవాబు ఆలయానికి అనేక ఎకరాల సారవంతమైన భూమి ఇచ్చారు. ఆ ఆస్తి ఇప్పటికీ మధ్య బ్రాహ్మణుల రక్షణలో ఉన్నదంటారు. ఉత్సవాలు ఏప్రిల్, మే నెలల్లో వచ్చే చిత్రై ఉత్సవాలలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని ఆలయం చుట్టూ ఉన్న 4 మాడ వీధులలో ఊరేగిస్తారు. తర్వాత నిత్య పుష్కరిణిలో కన్నుల పండుగగా జరిగే తెప్పోత్సవంతో ఇది ముగుస్తుంది. బ్రహ్మోత్సవాల్లో జరిగే ఊరేగింపు చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా భక్తులు తరలివస్తారు. ఫిబ్రవరి, మార్చిలలో వచ్చే ఈ ఉత్సవాలలో దేవేరులతో సహా స్వామి చుట్టుపక్కల గ్రామాలకి ఊరేగింపులుగా వెళ్ళి భక్తులకి దర్శనమిస్తాడు. అమ్మవారు అంబుజవల్లికి నవరాత్రులలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. తమిళ నెలలైన ఆడి, తాయిలలో ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారిని సువాసన భరితమైన పుష్పాలతో అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఇప్పుడు పూజా విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ స్వామిని పూజించటం వల్ల జీవితంలో సకల సంపదలు లభిస్తాయంటారు.
గ్రహ దోషాలున్నవారు ఈ ఆలయంలో స్వామిని సేవిస్తే ఆ దోషాలు తొలగిపోతాయంటారు. కొత్త వాహనాలు కొన్న వెంటనే ముందు ఈ స్వామి దగ్గర పూజ చేయిస్తారు. అలాగే యాక్సిడెంట్ అయిన వాహనాలు కూడా బాగు చేయించాక వాడక ముందు ఇక్కడికి తీసుకొచ్చి పూజ చేయిస్తారు. దర్శన సమయాలు ఇలా ఉంటాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల దాకా, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల దాకా వసతి. ఆలయం పక్కనే గెస్ట్ హౌస్ ఉంది. మార్గం చెన్నై నుండి వృద్ధాచలం నుండి బస్సులున్నాయి. రైల్లో వచ్చేవారు వృద్ధాచలంలో దిగి అక్కడి నుండి బస్సులో రావచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాలకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.